నారీ శక్తి వందన్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. స్లిప్పుల ద్వారా నిర్వహించిన ఓటింగ్లో 454 మంది అనుకూలంగా ఓటు వేయగా 2 మజ్లిస్ ఎంపీలు వ్యతిరేకంగా ఓటేశారు. ఓబీసీ కోటా చేర్చాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ ఎన్నికల్లోని రిజర్వేషన్స్ ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించాయి. రేపు రాజ్యసభకు రానుంది మహిళా రిజర్వేషన్ బిల్. 3 దశాబ్దాల మహిళల కళ సాకారమైంది. చట్టసభలో 33% మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ పచ్చజెండా ఊపింది. దాదాపు 8 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత సభలో ఓటింగ్ జరిగింది. 454 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. 2 ఎంఐఎం ఎంపీలు నారీ శక్తి వందన్ బిల్లును వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇటు ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ మేరకు బిల్లులోని క్లాజులు సవరణలపై కూడా ఓటింగ్ జరిగింది. माननीय सदस्यगण, शुद्धि के अध्ययन मत विभाजन का परिणाम इस प्रकार है. हाँ 454, 454, 454, ना 2. प्रस्ताव सभा की कुल सदस्य संख्या के बहुमत द्वारा कम से कम 2/3 बहुमत द्वारा पारित हुआ. अब खंड 2 विधेयक का अंग बना. అంతకుముందు ఓటింగ్ పై న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మొత్తం 8 గంటల పాటు మహిళా బిల్లుపై చర్చ జరిగిందని, 60 మంది సభ్యులు చర్చలో పార్టిసిపేట్ చేశారన్నారు. మహిళల ప్రాతినిధ్యం లేకుండా ఈ అభివృద్ధి ప్రయాణం అసంపూర్ణమన్నారు. हम इस लोकतंत्र के मंदिर में महिलाओं को उनका अधिकार देकर इस नारी शक्ति वंदन विधेयक को पास करके नारी शक्ति को वंदन कर रहे हैं. इसको पास करके भारत के प्रधान सेवक सच्चे कर्मयोगी साधक नरेंद्र मोदी जी के नेतृत्व में लोकतंत्र की यात्रा में नया इतिहास रच रहे हैं. చర్చ సందర్భంగా అమిత్ షా, రాహుల్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కొన్ని పార్టీలు మహిళా బిల్లుపై రాజకీయాలు చేశాయని, తమకు మాత్రం మహిళా సాధికారతే ముఖ్యమన్నారు అమిత్ షా. 2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు వర్తించవన్నారు. 2024 లోక్సభ ఎన్నికలు అయిపోయిన వెంటనే జనాభా లెక్కలతో పాటు డీలిమిటేషన్ ప్రక్రియ చేపడతామన్నారు. ఈ బిల్లును తీసుకురావడం 5వ ప్రయత్నమన్న షా దేవాలని చెప్పారు. ఇప్పుడే ఈ బిల్లును ఎందుకు తీసుకొస్తున్నారన్న వాదనకు అర్థం లేదన్నారు షా. ఓబీసీ కోటా గురించి ఎవరు ఆందోళన చెందుతని, అవసరాన్ని బట్టి సవరణలు చేసుకోవచ్చన్నారు. ये बहुत अच्छा है कि ये डिलिमिटेशन कमीशन जो क्वासा जुडिशियल प्रोसीडिंग से चलता है, हर राज्य में जाकर, हर क्षेत्र में जाकर ओपन हियरिंग देकर ट्रांसपेरेंट पद्धति से इसका नीति निर्धारण करता है, वो डिलिमिटेशन कमीशन से इसका निर्धारण हो. इससे कोई देरी नहीं होनी है. चुनाव के बाद तुरंत ही जनगणना और डिलिमिटेशन दोनों होंगे और बहुत जल्द ये दिन आएगा कि सदन में 1/3 माताएं यहाँ बैठकर देश के भाग्य को तय करती होगी. मान्यवर, ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తున్నామని, కానీ ఈ బిల్లు అసంపూర్తిగా ఉందన్నారు రాహుల్ గాంధీ. ఓబీసీ రిజర్వేషన్ను చేర్చాలని డిమాండ్ చేశారు. వెంటనే జనాభా లెక్కలు, డీలిమిటేషన్ చేపట్టి రిజర్వేషన్లను ఈ ఎన్నికల్లోనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మీరు చేయకపోతే ఈ పని కాంగ్రెస్ చేస్తుందన్నారు రాహుల్ గాంధీ. ఓబీసీలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కులగణన గురించి ప్రస్తావించిన రాహుల్ 90 మంది భారత ప్రభుత్వ కార్యదర్శుల్లో ఓబీసీ కమ్యూనిటీకి చెందిన అధికారులు ఎంతమందని ప్రశ్నించారు. I stand in support of the Women's Reservation Bill. I would like to have seen OBC reservation included in this bill. ये जो हिंदुस्तान की सरकार को चलाते हैं, जो बजट को चलाते हैं, इनमें से ओबीसी कितने हैं? 90 में से सिर्फ 3 ओबीसी से हैं. Speaker sir, this discussion is about the transfer of power to the people of India. The women being one group of the people of India and the OBC community being another group of the people of India. ఈ ఉదయం విపక్షాల నుంచి చర్చలు ప్రారంభించిన సోనియా గాంధీ తక్షణమే ఈ బిల్లు అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆలస్యమైతే మహిళలకు అన్యాయం జరుగుతుందన్నారు. చట్టం సమర్థవంతంగా అమలు చేసేందుకే వెంటనే కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు సోనియా గాంధీ. మహిళా బిల్లు రాజీవ్ గాంధీ కళ అన్నారు. భారత నారీ శక్తి ఎంతో ఘనమైనదని అన్నారు. స్త్రీ శక్తిని కొలవటం అసాధ్యమన్నారు. राजीव गांधी जी का सपना अभी तक आधा ही पूरा हुआ है. इस बिल के पारित होने के साथ ही वह पूरा होगा. इस बिल को लागू करने में और देरी करना भारत की स्त्रियों के साथ घोर नाइंसाफी है.
నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత ఈ చట్టం అమల్లోకి రానుంది. 2026లో డీలిమిటేషన్ చేపట్టాల్సి ఉంది. అది పూర్తయి రిజర్వేషన్లు అమల్లోకి రావడానికి కొంత సమయం పట్టనుంది. గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లు అనేకసార్లు సభ ముందుకు వచ్చింది. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆమోదం పొందలేదు. ఇప్పుడు దాదాపు 27 ఏళ్ల పెండింగ్ తర్వాత మహిళా బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. మహిళకు వందనాలు కాదు సమానత్వం కావాలన్నారు విపక్ష ఎంపీలు. ఎన్నికల లబ్ధి కోసమే ఈ బిల్లు తీసుకొచ్చారని మండిపడ్డారు. బిల్లు అమలు ఆలస్యం వెనుక ఏ ఎజెండా ఉందని ప్రశ్నించారు. ఓబీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. मेरे जीवन साथी राजीव गांधी जी ही लाए थे, उन्होंने लाए थे जो राज्यसभा में 7 वोटों से गिर गया था। राजीव गांधी जी का सपना अभी तक आधा ही पूरा हुआ है। इस बिल के पारित होने के साथ ही वह पूरा होगा। इस बिल को लागू करने में और देरी करना भारत की स्त्रियों के साथ घोर नाइंसाफी है। 2023 को उसके रास्ते की सारी रुकावटों को दूर करते हुए जल्दी से जल्दी लागू किया जाए। And we thought this bill will be passed with all of us supporting each other and standing together. But unfortunately, the BJP has taken this also as an opportunity for politicking. The Legislative Assembly of the state and the Legislative Assembly of the National Capital Territory of Delhi shall come into effect after an exercise of delimitation is undertaken for this purpose, after the relevant figures for the first census taken after the commencement of the constitution. మేమందరం కూడా ఈ మహిళా బిల్లుకి సపోర్ట్ చేస్తున్నాం. రాబోయే కాలంలో ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ వర్గాలకి రిజర్వేషన్స్ ఉన్నాయో అదే విధంగా అట్టడుగు వర్గాలకి ఓబీసీస్ కూడా మహిళలకి ఓబీసీస్ కి కూడా రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా మరి మహిళలకు కూడా చేయూతనివ్వాలి వెనుకబడ్డ వారికి. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయడంలో కాలయాపన చేసే విధానం కాకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేసినట్లయితే ఇది కేవలం ఎన్నికల యందు కేంద్ర ప్రభుత్వం ప్రచారం కోసం మహిళా ఓటర్ల కోసం చేసిన ఎత్తుగడగా దేశ ప్రజలు దీన్ని భావించే అవకాశం ఉంది. We don't know if and actually when we will actually have 33% of women sitting in the Lok Sabha. What you have brought here, what this government has brought here today is not a women's reservation bill. It is a women's reservation rescheduling bill and should be renamed as such. Its agenda is delay. Its agenda is not reservation. कांग्रेस का प्रस्ताव था कि 10 साल औरतें मेहनत करें, लेकिन 15वें साल में आपका अधिकार आपसे छीना जाएगा. आज मैं अभिनंदन करती हूं प्रधानमंत्री जी का, हमारे न्याय मंत्री का, जिन्होंने कांग्रेस की इस अभिलाषा को निराश किया. Delimitation and census, we are not going to get it, is what I've understood from this. So then what is this special session? तो अभी नहीं करते तो दिसंबर में कर लेते. We could have had other discussions. There's drought in this country. Why this special session? Date of the next census is indeterminate. The date of the next delimitation is indeterminate. So in the reservation, which is dependent on 2 indeterminate dates, how are we going to get it? You have the will and the conviction to make them a reality. And this, I believe, this bill will help us achieve the United Nations mandated Sustainable Development Goal 5, which focuses on women empowerment as well as gender equality. మోదీ మాటల్ని బీఆర్ఎస్ కాంగ్రెస్ వక్రీకరిస్తున్నాయని ఫైర్ అయ్యారు బీజేపీ లీడర్లు. ఉద్యమకారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్దేనన్నారు. కవిత ఒత్తిడి వల్లే మహిళా బిల్లు వచ్చిందనడం హాస్యాస్పదమన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్ అంతా బీజేపీదేనన్నారు కమలం నేతలు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి మీడియా పాయింట్ తరలింపుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 29 వరకు మీడియా పాయింట్ ని షిఫ్ట్ చేయాలని, ఆ తర్వాత స్టేట్ ఆఫీస్లోకి మీడియాను అనుమతించవద్దని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జి ప్రకాష్ జవదేకర్ రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు. ప్రకాష్ జవదేకర్ ఆదేశాలతో కింగ్కోటి బొగ్గులకుంటలోని ఓ ప్రైవేట్ బిల్డింగ్ లోకి మీడియా పాయింట్ తరలించి ఏర్పాటు చేస్తున్నారు బీజేపీ స్టేట్ నేతలు. బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి మీడియా పాయింట్ ను బొగ్గులకుంటలోని చర్చి అనే ఓ ప్రైవేట్ బిల్డింగ్ లోకి త్వరలో తరలించనున్నారు.
జవదేకర్ ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలో ఇలానే బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియా పాయింట్ను ఇతర ప్రాంతానికి తరలిస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెబుతుంది. ఇది జాతీయ పార్టీ విధానమని స్పష్టం చేస్తున్నారు. మీడియా పాయింట్ తరలింపు తర్వాత పార్టీ స్టేట్ ఆఫీస్లోకి ఇక మీడియాకు ఎంట్రీ ఉండదు. ముస్లిం ధోబీ ఘాట్లకు, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల ఫ్రీ కరెంట్ స్కీమ్ వర్తింపచేయాలన్న సర్కార్ నిర్ణయాన్ని ఖండించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. ప్రభుత్వ నిర్ణయంతో ధోబీ వృత్తిపై ఆధారపడిన రజకులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారన్నారు. ఓవైసీని సంతోషపెట్టడానికి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కేసీఆర్ది మత దురహంకారం అంటూ ఫైరయ్యారు సంజయ్. ప్రధాని మోదీ మాటను కాంగ్రెస్, బీఆర్ఎస్ వక్రీకరిస్తున్నాయని ఫైరయ్యారు ఎంపీ అరవింద్. తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. బీజేపీ 3 రాష్ట్రాలు ఇస్తే ఎక్కడ గొడవలు, ఆందోళనలు జరగలేదన్న విషయాన్ని పార్లమెంట్లో మోదీ ప్రస్తావించారని చెప్పారు. కల్వకుంట్ల ఫ్యామిలీ మాటల్ని తెలంగాణ సమాజం నమ్మదన్నారు అరవింద్. ప్రధానమంత్రి గారు మాట్లాడిన దాన్ని వక్రీకరించడము కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ సిస్టర్ కన్సర్న్స్ కలిసి చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని అడ్రస్ చేద్దాం. ఫస్ట్ 1969 నడి రోడ్డు మీద 100 మందిని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న స్టూడెంట్స్ని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మేరీ మిట్టి మేరా దేశ్ అనే నినాదంతో ప్రజలందరూ ఐక్యంగా ఉండాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ కల అన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. జగిత్యాల జిల్లా గుల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో మేరీ మిట్టి మేరా దేశ్ అనే కార్యక్రమంలో ఆయన పాల్గొని మల్లన్నపేట నుండి మట్టిని సేకరించారు. G20 సమావేశాలతో ప్రజలు విక్టరీ సాధించినట్లేనన్నారు. తర్వాత పలువురు యువకులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వివేక్. ప్రధానమంత్రి గారి నాయకత్వంని వాళ్ళు గుర్తించడం జరిగింది. ఇది ఒక పెద్ద ప్రజల విక్టరీ, నరేంద్ర మోడీ గారిది ప్రజల విక్టరీ ఈ G20. అందు గురించి అందరూ కూడా మేరా దేశ్ మేరా మట్టి కార్యక్రమంలో పాల్గొని అందరినీ వారి ఈ కార్యక్రమంలో ఒక భాగ్యం ఉన్నట్టు అందరూ కూడా వివరించారు. నారాయణఖేడ్ అభివృద్ధిపై చర్చకు రావాలంటూ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప. నారాయణఖేడ్లో కనీస సౌకర్యాలు కూడా లేవన్నారు. హరీష్ రావు చెప్పిన మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఏఐసీసీ ఆఫీసులో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రామరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ మంత్రి వినోద్తో పాటు పలువురు ముఖ్య నేతలు భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. అయితే 35 సెగ్మెంట్లలో దాదాపు పేర్లు ఖరారైనట్లు టాక్ వినిపిస్తోంది. 2 రోజుల పాటు ఢిల్లీలో జరగనున్న సమావేశాల్లో 40 సీట్ల వరకు అభ్యర్థుల్ని ఫైనలైజ్ చేస్తారని తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలోకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధు యాష్కి గౌడ్లకు చోటు కల్పించారు. మరోవైపు స్క్రీనింగ్ కమిటీ భేటీ ఉండడంతో ఢిల్లీ బాట పట్టారు కాంగ్రెస్ ఆశావహులు. నిన్నటి నుంచే టికెట్ ఆశించేవారంతా హస్తిన పయనమయ్యారు. ఇవాళ మార్నింగ్, ఈవినింగ్ ఫ్లైట్స్ లో ఢిల్లీ చేరుకున్నారు. స్క్రీనింగ్ కమిటీ నేతలు, ఏఐసీసీ లీడర్స్ ను కలిసి లాబింగ్ చేసే పనిలో పడ్డారు ఆశావహులు. ఈ వారంలోనే ఫస్ట్ లిస్ట్ వస్తుందని పార్టీలో టాక్ నడుస్తోంది. ఫస్ట్ లిస్ట్ లో సీనియర్ల పేర్లుంటే సెకండ్ లిస్ట్ లోనైనా తమ పేరుండేలా లాబింగ్ చేస్తున్నారు ఆశావహులు. వీలైనంత తొందరలోనే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తామన్నారు మాణిక్రావు ఠాక్రే. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. స్క్రీనింగ్ కమిటీ ఫైనలైజ్ చేసిన లిస్టును కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపిస్తామన్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయమే ఫైనల్ అన్నారు ఠాక్రే. उसके बाद सीईसी फाइनल करती है. ये प्रोसेस पूरी कांग्रेस में है. वो उनकी पार्टी वहाँ से ही कर सकती है. उनको जो भी चाहे उसको सीट दे सकती है, सभी को दे सकती है, सभी को काट सकती है. मतलब उन्होंने उनका तो पूरा एक हक है, लग समझते हैं वो कि हम जो चाहे वो कर सकते हैं. लेकिन हमारी पार्टी पहले से डेमोक्रेसी की पार्टी, विश्वास की पार्टी है और जो ये हमारी सिस्टम बनी हुई है उसी सिस्टम के तहत हम आगे जाते हैं. तो हम जल्द से जल्द हमारी कोशिश है कि हमारी उम्मीदवार हम फाइनल करें. हमारे को जल्दी से लाने की कोशिश है. उसमें अभी जो प्रोसेस है वो पूरी करेंगे. क्राइटेरिया की बात अभी हमारे स्क्रीनिंग कमेटी के चेयरमैन हैं, उनके साथ बातचीत करके हम देखिए हम जो भी पार्टीज है जिनके साथ हम
पार्टीज है उनके साथ किसके साथ बैठ सकते हैं नहीं, वो चर्चा अंतिम ये होने के बाद ही आपको बताएंगे कि हम इस पार्टी के साथ आगे जा रहे हैं। कांग्रेस का एक सिस्टम है, उस सिस्टम के तहत अंतिम उसको स्वरूप दिया जाता है। अभी कोई ये फाइनल किसी की सीट नहीं है। फाइनल जब होंगी तो लास्ट जब सीईसी की मीटिंग हुई उस वक्त फाइनल होगी। हमारी प्रोसेस चल रही है। राजस्थान का भी चुनाव है, एमपी मध्य प्रदेश का भी चुनाव है, छत्तीसगढ़ का भी चुनाव है। इस सभी के एक सिस्टम के तहत वो हम फाइनल करते हैं। अंतिम सीईसी जब होती है उसमें से जो अनाउंसमेंट होते हैं ना वो फाइनल किए जाते हैं, ना कि स्टेट लेवल पे हम इस तरीके से लिस्ट फाइनल करते हैं। చంద్రయాన్ 3 ప్రాజెక్టుపై ఇస్రో కీలక ప్రకటన చేసింది. రేపు చంద్రుడిపై సూర్యోదయం అయ్యే అవకాశం ఉందని, రోవర్తో ల్యాండర్ కనెక్టివిటీని ఎల్లుండి చేపడతామని ఇస్రో ప్రకటించింది. దీంతో మళ్లీ విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ పని చేస్తాయా లేదా అని ఇస్రో శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారితో పాటు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. చంద్రునిపై ప్రస్తుతం చీకటి ఉంది. అంతేకాదు -200°C ఉష్ణోగ్రత ఉంది. దీన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు తట్టుకొని మళ్లీ పనిచేస్తాయా అనేది ఆసక్తిగా మారింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్, రోవర్ 14 రోజులు పనిచేసేలా రూపొందించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇప్పుడు శివశక్తి పాయింట్లో సూర్యోదయం కోసం ఎల్లుండి వరకు వేచి చూడాల్సి ఉంది. ఈ నెల 22 తర్వాత రోవర్, ల్యాండర్ మళ్లీ పనిచేసేలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఒకవేళ విక్రమ్ ల్యాండర్, రోవర్ పనిచేస్తే ప్రపంచంలోనే తిరుగులేని దేశంగా భారత్ నిలుస్తుంది. లేదంటే భారత్ శాశ్వత ప్రతినిధిగా రోవర్, ల్యాండర్ చంద్రుడిపై నిలిచిపోతాయన్నారు. కెనడాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ పౌరులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలోని భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారతీయులు, భారతీయ సంస్థలపై కెనడాలో దాడులు జరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పుడే ఏ ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించింది. గొడవలు జరిగే ప్రాంతాలకు భారతీయులు అస్సలు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. వన్డే ర్యాంకింగ్స్ ని విడుదల చేసింది ఐసీసీ. బౌలింగ్ విభాగంలో హైదరాబాద్ సంచలనం మహమ్మద్ సిరాజ్ నెంబర్ 1 ర్యాంకును చేరుకున్నాడు. ఏషియా కప్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. 694 పాయింట్లతో సిరాజ్ నెంబర్ 1 ప్లేస్లో కొనసాగుతున్నాడు. 678 పాయింట్లతో ఇంగ్లాండ్ బౌలర్ జోష్ హాజిల్హుడ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ విభాగంలో పాకిస్తాన్ బ్యాట్స్మెన్ బాబర్ ఆజం నెంబర్ 1 ప్లేస్లో కొనసాగుతుండగా ఇండియన్ ఓపెనర్ శుభ్మన్ గిల్ సెకండ్ ప్లేస్కు చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ 8వ ర్యాంకులో కొనసాగుతుండగా రోహిత్ శర్మ 10వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. వన్డే ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుండగా టీమిండియా సెకండ్ ప్లేస్లో కొనసాగుతోంది. That's all for now.